నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఈ ఏడాదే ప్రారంభం. 6 మోడళ్ల సకల వసతులు. హైదరాబాద్ బయట ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్కటి. ఏడాదిగా సిటీలో 12 కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్. ఫీజుల నియంత్రణకు స్టేట్ కమిటీ. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఆకునూరు మురళి కమిషన్ నివేదికపై కేకే నేతృత్వంలో కమిటీ. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. ఎందుకంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి ఏంటంటే పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటే బాగుపడతారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఒకరి మీద ఆధారపడకుండా మంచిగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ఎవరి మీద ఆశపడకుండా బతుకుతారన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుండ్రు. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుండి విద్య వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఎందుకంటే అక్కడనే పేదరికం అనేది దాన్ని అక్కడనే అంతమొందించవచ్చు. ఎందుకంటే చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకుంటే పేదరికం నిర్మూలన చేయవచ్చు. దాంట్లో భాగంగానే ఆరోగ్య సమస్యలు వస్తే కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని వైద్యం మీద కూడా ఎక్కువ. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉస్మానియన్ కూడా గోషమాల్లో మంచిగా ఆధునిక హంగులతో మంచిగా అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ కడుతున్నారు. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఎక్కడైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే మళ్ళీ వాళ్ళు ఆర్థికంగా వెనకబడతారు. ఇవాళ రేపు ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే లక్షలు వసూలు చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ రెండింటి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ ఫోకస్ చేసిండు. అయితే 12 కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు వచ్చే ఏడాది నుంచి. కార్పొరేట్ స్కూల్ ఎట్లా ఉంటాయో పెద్ద పెద్దవి ఆ స్టైల్లో సర్కారు బడులు ఉంటాయంట. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్. ఫీజుల నియంత్రణకు స్టేట్ కమిటీ. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఫీజుల నియంత్రణకు ఇప్పుడు అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో విపరీతమైన ఫీజులు లక్షలల్లో, నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, లక్షలల్లో వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణకు ఒక కమిటీ వేసిరు. ఫీజులు ఇంతనే ఉండాలి. కొంతమందికి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవాలని షోక్ ఉంటుంది. ఆ షోక్ ఉంటుంది. వీళ్ళేమో ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చదివిపిస్తున్నారని వీళ్ళు చదివించాలని, పోటీకి చదివించాలన్న ఆలోచనతోని వీళ్ళు అప్పులు చేసి ఆర్థికంగా వెనుకబడిపోతున్నారు. అది కూడా గమనించి స్కూళ్ళ ఫీజులు నియంత్రణ చేస్తున్నారు. నియంత్రణ చేస్తే చలో ఇక వాళ్ళ సంతోషం ఎందుకు కాదనాలి. పోండి, ఫీజులు నియంత్రణ చేస్తే చదివించుకోండి. ఎక్కడ చదివించుకున్నా ఏం లేదు. ఫైనల్గా ఏంటంటే పిల్లలందరూ చదువుకోవాలి, నిరక్షరాస్యత అనేది ఉండకుండా చేయాలి, పేదరిక నిర్మూలన ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ విజన్ కనుక అర్థమైనోడు ఎవడైనా రేవంత్ రెడ్డికి సెల్యూట్ కొట్టాల్సిందే. ఒక విజన్తో పనిచేస్తున్నాడు, అందరు సహకరించాలి. స్కూల్లోనే ఇంటర్ వెబ్సైట్ రద్దు. ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సీటు. 10th 12వ తరగతిలోనే పబ్లిక్ పరీక్షలు. ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు. సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ అందజేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి. 10, 12వ తరగతిలో పబ్లిక్ పరీక్షలు. ఎస్ఎస్సి ఇంటర్ బోర్డులను కలిపేయాలి. ఎస్ఎస్సి ఇంటర్ రెండింటిని కలిపేస్తారట. పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే కొనసాగించాలి. టీచర్ పోస్టుకు డిగ్రీ, బీఈడి చదివి ఉండాల్సిందే. డిఈడి కోర్సును పూర్తిగా ఎత్తివేయాలి. ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు చేశారు. బడ్జెట్లో విద్యకు 18% కేటాయించాలని కమిషన్ సిఫారసు. బడ్జెట్లో కూడా 18% కేటాయిస్తే స్కూళ్ళకు సంబంధించిన, కాలేజీలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతున్నాయో అన్నీ బాగుపడతాయి. ఇప్పుడు 10th ఇంటర్ కలపాలి. ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఇంగ్లీష్ ఉంటే ఏంటంటే విదేశాలకు పోయి కూడా మీరు ఏమన్నా పై విద్యలు చదువుకోవచ్చు, అక్కడ ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. మినిమం ఇంగ్లీష్ అనేది ఉండాలి. కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, బయటికి పోయి చదువుకోండి, విదేశాలకు పోవాలంటే పోండి, మా వంతు మేము సహకరిస్తాం, మేము చేస్తాం, సాయం చేస్తాం, మన పిల్లలు బాగుపడాలి, ఎదగాలి, మీ నుంచే వచ్చినోని నేను అంటే అదే కోణంలో నేను ఆలోచిస్తా అని చెప్పిండు. ఆలోచించురు మీరు. ఇంకా మీకు ఆలోచిస్తే ఏ ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయి, ఆ రేవంత్ రెడ్డి ఇట్లా అట్లా అని మాట్లాడుతుంటారు. ఆ మాటలు నమ్మకుర్రి. మీరు ఒకసారి ఆలోచించురి, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు పేద ప్రజల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం, విద్యార్థుల కోసం ముఖ్యంగా ఏం చేస్తున్నాడు, ఎట్లా బాగుపడాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్న పనులేందని ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది.